నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. మత మార్పిడులకు సంబంధించిన వ్యాజ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మత స్వేచ్ఛ హక్కులో ఇతరులను మతం మార్చే హక్కు లేదని వ్యాఖ్యానించింది. మత మార్పిడులకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పిచ్చింది. శ్రీనివాసరావు నాయక్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్, భారత రాజ్యాంగం పౌరులకు వారి మతాన్ని ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కును అనుమతిస్తుందని, అయితే మత మార్పిడిని అనుమతించదని అభిప్రాయపడ్డారు. మతంపై వ్యక్తిగత హక్కును మత మార్పిడి చేయడానికి సామూహిక హక్కుగా పరిగణించబడదని ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయక్ కొంతమంది హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చినందుకు మత మార్పిడి నిషేధ చట్టం 2021 కింద అతడిపై కేసు నమోదైంది. కొంతమంది గ్రామస్తులు క్రైస్తవ మతాన్ని అంగీకరించి ప్రార్థనలు చేయడం ప్రారంభించగా ఇన్ఫార్మర్ బ్రెజ్లార్ తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తప్పుడు ప్రాతినిధ్యం, బలవంతం, మోసం, మితిమీరిన ప్రభావం, ప్రలోభాల ఆధారంగా ఒక మతం నుండి మరొక మతంలోకి మారడాన్ని 2021 చట్టం స్పష్టంగా నిషేధించిందని పేర్కొంది.